స్కూల్కి వెళ్ళే మనం ఇందాకే అనుకున్నాము చాలా చిన్న వయసు నుండి ఈ సమస్య మొదలవుతుంది. సో మనము యూజువలీ వీ స్టార్టెడ్ అండి స్కూల్ సేఫ్టీ స్కూల్ క్లబ్ ప్రాజెక్ట్స్లోని ఎక్కువగా ఈ నికోటిన్ డిపెండెన్స్ అంటే టొబాకో మీద కూడా దృష్టి పెట్టి దీన్ని కూడా ఎలా అవాయిడ్ చేయాలి, ప్రైమరీ ప్రివెన్షన్ అంటే మొదటి దశలోని ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వస్తుందో, మిత్ బస్టర్స్ అంటాం, అంటే దీని మీద అపోహలు, స్మోక్ చేస్తే రిలాక్స్ అవ్వచ్చు, స్మోక్ చేయడం అందరూ చేస్తున్నారు, ఇట్స్ ఎ ట్రెండీ, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మిస్కన్సెప్షన్స్, వాటిని మనము క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం పిల్లలకి ఉంది. అంటే రైట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే స్కూల్ లెవెల్లోని టీచర్స్ ఆల్సో హ్యాస్ టు టేకప్ దీస్ ఇష్యూస్. ఏంటి మంచి ఏంటి చెడు, అంటే వాట్ ఈస్ గుడ్ ఇన్ దిస్, వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్, అంటే డెసిషన్ బ్యాలెన్సింగ్ అంటాం. సో దీనివల్ల వచ్చే మంచి ఏంటి, దీనివల్ల వచ్చే చెడు ఏంటి, ఈ చెడుని తట్టుకునేటువంటి కెపాసిటీస్ మనకు ఉన్నాయా, ఇవన్నీ జరిగితే మన లైఫ్ ఎలా అవుతుంది, ఇది లేకుండా మన లైఫ్ ఎలా ఉంటుంది. ఆ రెస్పాన్సెస్ వీ విల్ నాట్ సే, వీ విల్ నాట్ గివ్ అ లెక్చర్ టు ద చైల్డ్, హే నువ్వు ఇది చేస్తే ఇది అవుతుంది, ఆ ఏజెస్ ఆ ఎరా ఇస్ గాన్. వీ ఇవోక్ ద రెస్పాన్సెస్ ఫ్రమ్ ద చైల్డ్, అంటే వాళ్ళనే తెలుసుకుంటాం. ఓకే నువ్వు చేస్తావు బాగానే ఉంటుంది, సరదాగా ఎంతవరకు ఉంటుంది, తర్వాత ఏమవుతుంది. సో ఆ ఇవోకింగ్ ఆ రెస్పాన్సెస్ అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్, ఎంగేజింగ్ స్టూడెంట్స్ అండ్ మేకింగ్ దెమ్ రెస్పాన్సిబుల్ టు థింక్ అబౌట్ దేర్ ఓన్ లైఫ్. అలాంటి ప్రోగ్రామ్స్ కానీ మనం సక్సెస్ఫుల్గా చేపట్టగలిగితే స్కూల్ లెవెల్లోని రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళకున్న అపోహల్ని తొలగించి సరైన ఇన్ఫర్మేషన్ని మనం ప్రొవైడ్ చేయగలిగితే ఇట్ బికమ్స్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. అంటే 100 మందిలో అట్లీస్ట్ మనం 95+ పీపుల్నైనా కాపాడగలుగుతాము. ఏమీ తెలుసుకోకుండా జస్ట్ అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళని మనం వీ కెన్ ప్రివెంట్ దట్ ఫస్ట్ స్టెప్ గెటింగ్ ఇన్ టు. సో we are doing that kind of awareness campaigns in lot of schools. చేసేది చాలా తక్కువ. మీడియా బేస్డ్ ప్రివెన్షన్, ఈరోజు ఈ మీడియా ద్వారా చూసిన వాళ్ళకు కూడా ఎక్కువగా అవగాహన కలిగించడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ రీచింగ్ టు లాక్స్ ఆఫ్ పీపుల్. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసినప్పుడు ఒక రైట్ చాయిస్ చేసుకునే, ఐ మీన్ ఇట్ బికమ్స్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. అంటే నాకు తెలిసి నేను మంచి చెడు నిర్ణయం తీసుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మందికి తెలియదు, ఒకటే చూసి దాన్ని అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతాం. అరే దీని ఫ్లిప్ సైడ్, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇది ఉంది, అది నాకు ముందే తెలుసుంటే ఇలా చేసిండే వాడిని కాదు అన్నటువంటి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 100% ఎవరి ఇంటర్వ్యూ చేసినా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయగలను అనుకున్నాను, కానీ మానలేకపోయాను. కానీ ఆ దశకు వచ్చేసిన తర్వాత దట్ బికమ్స్ ఎ ఛాలెంజింగ్ బోత్ ద థెరపిస్ట్ కి అండ్ ఆల్సో ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ దిస్ థింగ్. సో ఇద్దరికి ఛాలెంజ్ అది. అండ్ రికవరీ రేట్ 100% సక్సెస్ఫుల్ కాదు, అండ్ ఎప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి. సో అది ఎంచుకోవడం ఎందుకు, ప్రయాణించడం ఎందుకు, ఆ ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ చాలా మటుకు లైఫ్ స్పాన్ వేస్ట్ అయిపోతుంది. అంటే మన ఎడ్యుకేషన్ అనుకున్న విధంగా అవ్వదు, ఇంట్లో గొడవలు, హెల్త్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు పే ఎ బిగ్ ప్రైజ్. సో ఎవరైనా మొదటిసారి మొదలు పెట్టాలి సరదాగా అనుకున్న వాళ్ళు ఆలోచించుకోవాల్సిన దాన్ని ఏంటంటే, ఈజ్ ఇట్ వర్త్ ఇట్, ఇది అవసరమా, ఈ కొంత సమయం ప్లెజర్ కోసం ఇదంతా నేను స్టేక్లో పెట్టడం అవసరమా అన్న డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫర్ ద న్యూ యూజర్స్.